హిందూ సాంప్రదాయంలో పండుగలు వేడుకలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. హిందూ దేవుళ్లలో హనుమంతుడు ఒకరు. ఏటా చైత్రమాసం శుక్లపక్ష పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఈరోజు ఏప్రిల్ 23న ఈ పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ఆంజనేయుడిని బజరంగి, మారుతి అనే పేర్లతో కూడా పిలుస్తాం. హనుమంతుడిని ఆరాధించేందుకు మంగళవారం, శనివారం ప్రత్యేక రోజులుగా కూడా పరిగణిస్తారు. హనుమాన్ జయంతి, హనుమాన్ జన్మోత్సవం, ఆంజనేయ జయంతి, బజరంగబలి జయంతి ఇలా పేరేదైనా ఒకటే, పండుగ మాత్రం అదే. హనుమంతుడి పుట్టినరోజు వేడుక హిందువులకు అత్యంత ప్రాముఖ్యమైంది, మహత్యం కలిగింది కూడా. హనుమాన్ జయంతి నాడు హనుమాన్ చాలీసా, సుందరకాండ పఠనం, అలాగే భజనలు, ఉపవాసాలు, దాన ధర్మాలు, పారాయణం, కీర్తనలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ రోజున హనుమంతుడిని పూజించి ఉపవాసం పాటించడం ద్వారా ఆనందం, శ్రేయస్సు పొందుతారు. దీంతోపాటు కష్టాల నుంచి విముక్తి లభిస్తుందన్న నమ్మకం ఉంటుంది. హనుమంతుడిని నిత్యం పూజించడం వల్ల జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తగ్గిపోతాయి, సానుకూల ఫలితాలు వస్తాయి, కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హనుమంతుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండే రాశులు కొన్ని ఉన్నాయి. ముందుగా కుంభరాశి. కుంభరాశి వారికి ఎల్లప్పుడూ హనుమంతుడి మద్దతు లభిస్తుంది. ఏ పని తలపెట్టినా విజయం వరిస్తుంది వారికి. ధనలాభాలు కూడా ఉంటాయి. ఏ పనిలోనైనా ముందుకు వారు వెళ్తారు. వారికి అన్ని విజయాలే కలుగుతాయి. ఆర్థిక పురోగతి కూడా సాధిస్తారు. ఈ రాశి వారికి ఏ కష్టం కూడా దరిచేరనీయుడు హనుమంతుడు. తర్వాత వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కూడా ఆంజనేయుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. మంగళవారం నాడు హనుమంతుడిని పూజించడం వల్ల ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది. ఇంట్లో శాంతి వాతావరణం ఉంటుంది. చెడు శక్తి తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. తమలపాకుల దండను ఆంజనేయ స్వామికి ఇవ్వడం చాలా మంచిది. వృశ్చిక రాశి వారు. సింహరాశి వారు. సింహరాశిని హనుమంతుడికి ఇష్టమైన రాశిగా పరిగణిస్తారు. ఈ రాశి వారిపై ఆయన ప్రత్యేక ఆశీస్సులు కూడా ఎప్పుడూ చూపిస్తారు. ఏ పని చేసినా హనుమంతుని దయ ఖచ్చితంగా ఉంటుంది. అన్నిట్లో విజయం సాధిస్తారు సింహరాశి వారు. కష్టాలన్నీ తొలగిస్తారు ఆయన. సంపద, శ్రేయస్సు కూడా వీరికి సొంతమవుతుంది. ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం హనుమంతుడికి సంబంధించిన రోజు. ఈరోజు ఆయన్ని పూజించడం వల్ల హనుమంతుడి అనుగ్రహం కూడా లభిస్తుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు.